ఏదైతే అక్కినేని నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. అయితే మెదక్ జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రిగా పాల్గొంది. అందులో సన్మాన కార్యక్రమంలో మేదక్ ఎంపీ రఘునందన్ కొండా సురేఖకు సన్మానం చేయడంతో ఆ ఫోటోను టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో నొచ్చుకున్న కొండా సురేఖ ఈ ఇన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అక్కినేని నాగార్జున కుటుంబం తర్వాత సమంత విడాకులను కూడా అందులో కేటీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఇందులో భాగంగా ఏదైతే ఈ వ్యాఖ్యలపై కంప్లీట్గా యావత్ సినీ ఇండస్ట్రీ కూడా ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదు, ఇట్లా మీరు మీ రాజకీయ ప్రపత్తి కోసం సినీ తారల్ని ఆ గొడవలోకి లాగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అని వాళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో కొండా సురేఖ కూడా వెనక్కి తగ్గారు. ఇటు రాజకీయ విమర్శలు కూడా సొంత పార్టీ నుంచి కూడా ఇది కరెక్ట్ కాదు, ఆమె కొంచెం కంట్రోల్లో ఉండే ఆమె తన బాధను వెలుబుచ్చే క్రమంలో అలాంటి పదజాలం వాడి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వివరణ వచ్చింది. దాంతోపాటు ఈ వ్యాఖ్యలన్నీ ఏదైతే ఈ తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ కూడా వెనక్కి తగ్గి ఈ వ్యాఖ్యలను చేయాల్సింది కాదు, కానీ అనుకోని పరిస్థితుల్లో నా నోరు జారాల్సి వచ్చింది, నేను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటాను అని అయితే భావించొద్దు, సమంత కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటాను, దానిపై క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటికే జరగాల్సిందంతా డ్యామేజ్ జరిగిపోయింది, నా కుటుంబానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది అని చెప్పేసి అని అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని నాంపల్లి కోర్టులో ఆయన పరువు నష్టం దావా వేయడం జరిగింది. అయితే ఈరోజు ఆ పరువు నష్టం దావా అంశం అనేది ఇవాళ విచారణకు వచ్చింది. అయితే ఇవాళ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి వాళ్ళ సెలవులో ఉండడంతో ఆ విచారణ కాస్త సోమవారానికి వాయిదా పడింది. అయితే దీనిపై మహిళా కమిషన్ కూడా మేము ఎలాంటి జోక్యం చేసుకోలేము, అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయము, నాగార్జున దీని మీద కేసు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారో అది ఆయన ఇష్టము, ఇది మేము మహిళా కమిషన్ దీంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాలని చెప్పి మహిళా కమిషన్ కూడా స్పష్టం చేసింది. అయితే సోమవారం కోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందనే ఉత్కంఠ మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో నెలకొంది. సినీ తారలు కూడా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఇష్యూని హైలైట్ చేయడంతో కూడా అసలు కోర్టు ఏం తీర్పిస్తుంది, న్యాయమూర్తి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పేసి అని సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తికరంగా ఈ ఇష్యూ మీద ఎదురు చూస్తున్నాయి. అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. కొండా సురేఖ వ్యాఖ్యలు సరైనవి కావని చెప్పేసి అని ఒక మహిళను అంత టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు, మా పార్టీ ప్రతిష్టను దిగజార్చి పర్సనల్ లైఫ్లోకి తెంగు చూసే విధంగా మాట్లాడదు, దీనిపై ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటామని అటు బీఆర్ఎస్ పార్టీ అనుకోండి లేకపోతే కేటీఆర్ అనుకోండి వాళ్ళు కూడా ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు. అయితే మరోవైపు ఏదైతే కోర్టు ముందుకి విచారణ వచ్చిందో ఈ విచారణ ఒకవేళ నేరం రుజువు అయితే పరువు నష్టం దావాకు సంబంధించి 2 సంవత్సరాలు సాధారణ జైలు శిక్ష, లేదు అని అంటే భారీ జరిమానా పడే అవకాశం లేదు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కూడా అంటే అటు జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు పడవచ్చు, లేదంటే భారీ జరిమానా కూడా 2 పడవచ్చు. సో 2 పాసిబిలిటీస్ కూడా ఉంటాయి కొన్ని కేసులలో. అయితే గతంలో ఇది నరేంద్ర మోడీ అనే పేరు మీద ఏదైతే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అందులో రాహుల్ గాంధీకి 2 సంవత్సరాలు ఇదే పరువు నష్టం దావా కేసు అయితే 2 సంవత్సరాల శిక్ష విధించింది కోర్టు. అయితే ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పు మీద స్టే ఇవ్వడంతో రాహుల్ గాంధీ స్టే తెచ్చుకున్నారు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సేమ్ ఇదే విధంగా ముంబైలో కూడా ఏదైతే పరువు నష్టం కేసు ఉందో సంజయ్ రౌత్ అక్కడ మహారాష్ట్రలోని ఒక బీజేపీ నేత టైలెట్ స్కామ్లో దాదాపు 100 కోట్లు ఆయన సంపాదించారు అని చెప్పేసి అని కుంభకోణానికి పాల్పడ్డారని మహారాష్ట్ర శివసేన నేత సంజయ్ రౌత్ ఇట్లాగే వ్యాఖ్యలు చేస్తే అక్కడ మహారాష్ట్ర బీజేపీ నేత మీద వేస్తే ఆ మహారాష్ట్ర బీజేపీ నేత కూడా పరువు నష్టం కేసేస్తే ఈ సంజయ్ రౌత్ కూడా ఒక 15 రోజులు జైలు శిక్ష పడింది. సో ఇప్పుడు అంటే అటు మోడీ మీద వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీకి తర్వాత ఇటు సంజయ్ రౌత్కి ఈ శిక్షలు పడడంతో ఇప్పుడు కొండా సురేఖకి ఏం శిక్ష పడుతుంది, కొండా సురేఖకు ఎలాంటి పనిష్మెంట్ కోర్టు విధిస్తుంది, ఏ విధంగా తనను శిక్షిస్తారని చెప్పేసి అనే ఉత్కంఠ ఇటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో కూడా ఉంది. మొత్తంగా కొండా సురేఖ ఈ అంశంపై వెనక్కి తగ్గింది. అయినా కూడా అక్కినేని నాగార్జున కుటుంబానికి వాళ్ళ పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని చెప్పేసి అని కోర్టు మెట్లు నాగార్జున ఎక్కడం జరిగింది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి తీర్పిస్తో కూడా మనం చూడాలి. సో దీనికి సంబంధించి ఈ కొండా సురేఖ, సమంత, కేటీఆర్ తర్వాత అక్కినేని నాగార్జున కేసు ఇలాంటి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతుండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.